హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేయడం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు పెట్టే డ్రామాస్ కొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫుల్ గా చూసేయండి. నిజంగా ఈ డ్రామా అయితే మిస్ అవ్వదండి. తర్వాత చూస్తే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇది అస్సలు మిస్ అయ్యే డ్రామా కాదు. సో చూసేసాం, ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా కొన్ని వచ్చేసి సూసు కోసం ఒక డ్రెస్ సెలెక్ట్ చేసి ఉంటాడు. అది తను పిక్ చేసుకుంటాడు. సో డ్రెస్ బాగుందా అంటే లేదు లేదు కొద్దిగా లూజ్ గా ఉంది, కొలతలు తీసుకోవాలా అంటూ ఉంటే సరే అనేసి ఇంక అందరు ఉన్నారు, ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు అనేసి అంటూ ఏం లేదులే కానీ డ్రెస్ లో బాగున్నావు, కొద్దిగా లూజ్ గా ఉంది, టైప్ ఏమైనా చేస్తానంటే సో అందరి ముందు ఇలా చేయడం మంచిది కాదు అంటే అవునవును అందరి ముందు ఇలా చేయడం మంచిది కాదు, మీరు బయటకు వెళ్ళండి, నేను ముందు చేస్తూ తర్వాత చెప్తాను మీకు అనేసి తను చెప్తాడు. సో అందరూ బయటకు వెళ్ళిపోతారు. సో ఇక నువ్వైతే చూస్తున్న అమ్మాయి తను నీ కోసం పట్టించుకోకుండా వేరే అమ్మాయి కోసం వెళ్ళాడంటే అంటే నువ్వు చెప్పేది మిస్ యూ గురించి కదా అంటే అవును అన్నట్టు తను చెప్తా. అంటే నీకు తెలుసా అంటే ఇంకా మిస్ యూ చేసి వాళ్ళ స్టూడెంట్స్ తీసుకెళ్ళేసి ఇంకా స్టోరీ చెప్తూ ఉంటుంది. ఏరోప్లేన్ క్రాఫ్ట్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇంకా తను కూడా తను ఇక్కడ ఉండేసి తను ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరు హ్యాపీగా మూమెంట్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. దాంతో ఏం ప్రాబ్లం ఉంది అనేసి ఇంకా చూస్తూ అంటుంటుంది. అంటే నీకేం అవసరం లేదా, మా పెద్దరికి నీ మీద ఇష్టం లేదా, వేరే వాళ్ళతో ఉంటే ఇలా అలో చేస్తావంటే ఇది ఫ్యామిలీ అలయన్స్, మ్యారేజ్ అలయన్స్, అంతేకాని తనకంటే నేను ఇష్టం లేనంటే తనకి ఇష్టం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదు అంటే అవునా సరేలే అనేసి సరేలే కానీ సో నీకు ఏదో అల్టర్ మోటివేటివ్స్ ఉన్నాయి, ఆర్డినరీ పీపుల్ ఎవరు చేయరు అనేసి ఇంకా తను గొంతు పట్టుకొని టేప్ పట్టుకుంటారు. సో నువ్వు కావాలనే కదా చేస్తున్నావు, నన్ను యూజ్ చేసుకున్నట్టే నా బ్రదర్ని యూజ్ చేసుకుంటున్నావు అంటు కదా అంటే నన్ను హట్ చేస్తున్నట్టు నీకు వార్నింగ్ ఇస్తున్నావు, నువ్వు కానీ టేప్ చేసావు నిజంగా నేను చంపేస్తాను అనేసి మళ్ళీ అంటాడు. ఇంకా చూసి వచ్చేసి నవ్వుతుంది. నువ్వు ఎప్పుడు నీ బ్రదర్ని ఇలాగే చేస్తూ ఉంటావా, నిజంగానే తను గొడవ పడుతూ ఉంటావు, తనంటే నీకు చాలా కేర్, అంటే నేను కేర్ చేయడము ట్రీట్ చేయడము అదే నీకు అనవసరము. సరే ఇప్పుడు నువ్వు చాలా ట్రీట్ చేస్తున్నావు తను అంటే తనకి చేపట్టుకుంటుంది. ఇంకా తనకి కోపం వస్తుంది, వదిలేస్తారు. సరే నువ్వు చెక్ చేసావు కదా, ఇప్పుడు నీ టైప్ నేను చెక్ చేస్తాను రా అనేసి తన మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటుంది. ఇంకా ఈవినింగ్ అయిపోతుంది. ఈవినింగ్ వరకు మిస్ దగ్గరే ఉంటాడు. సో తను వచ్చేసి సరేలే ఇంకా వెళ్ళు అంటే తను ఏమైనా చెప్తాడేమో ఎక్స్పెక్ట్ చేస్తుంది, తను ఏం చెప్పడు. సో వాళ్ళది డిఫరెంట్ పార్ట్స్ అనేసి అంటే వేరే వేరే దారులు అనేది తెలుసుకొని అర్థమే వెళ్ళిపోతాడు. ఇంకా మార్నింగ్ అవుతుంది. ఇంకా వాళ్ళ సిస్టర్ వచ్చేసి బాగా ఫీల్ అవుతుంటే ఇంకా లీ ఫ్యామిలీలో మా నాన్న వచ్చాడు, అందరినీ రమ్మంటున్నాడు, మీరు రావాలమ్మా, పుణ్య బాలని కూడా రమ్మన్నా అంటే మేము బిజీగా ఉన్నాము అంటే పుణ్య వస్తాడేమో అంటే ఏమోలే అనేసి అడుగుతారు అంత లోపల. సో మీ ఇద్దరు రియూనియన్ అవుతున్నారు కదా, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా వస్తావని, మార్షల్ లీకి ఇంత క్లోజ్ అనేసి. అంటే నేను కొన్ని సంవత్సరాలు బయట చదువుకున్నాను, ఏ ఫ్యామిలీలో గ్రో అప్ అయ్యాను, మా నాన్న ఇప్పుడు వచ్చాడు అందరినీ కలవాలనుకుంటున్నాడు, పొన్నెంట్ ఫ్యామిలీస్ అందరూ అంటూ ఉంటే ఓహో ఆ ఎలైట్ క్లబ్ లో మీ నాన్న కూడా ఉన్నాడంటే తను ఇంట్రొడ్యూస్ చేస్తాడా అంటే అయినా వాళ్ళిద్దరు బిజీగా ఉన్నారు, నువ్వు వస్తానంటే రావద్దుగా అంటే ఏనా తను వస్తుంది ఇక్కడ అంటే తను మనతో రావాల్సిన అవసరం లేదంటే నాకేం అభ్యంతరం లేదంటే నాకు అభ్యంతరం ఉందిరా, తను వస్తే నేను రా అంటే సరే అనేసి తను వెళ్ళిపోతాడు. సారీ వదిన అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా సరే అనేసి తను వస్తాడు, వెయిట్ చేయి అంటే తను ఎప్పుడు ఇలాగే ఉంటాడు అనేసి ఇంకా లీ ఫ్యామిలీ రోజా తన పేరు, రోజా వచ్చేసి కూర్చొని పెడతాడు. సో ఏంటి ఏమి అన్నట్టు మాట్లాడుతుంటాడు, ఏమైందన్నా ఎలా అనేసి ఇంకా భోజ అంటుంటాడు. సో ఏమైంది రియా వాళ్ళ గురించి మాట్లాడుతుంటే తన ఫుడ్ తెచ్చిపెట్టుకుంటే రా మీట్ అంటే పచ్చి మాంసం తెచ్చిపెట్టి అది తినమంటాడు. ఇంకా భోజ అక్కడే ఉంటాడు. తనకి చిన్నప్పుడు వాళ్ళ నాన్న అలా తన రోజా అలాగే ట్రీట్ చేసి ఉంటాడు. తను మిస్టేక్ గా తెచ్చిపెట్టారా అంటే తింటావా తినవా అనేసి తనకు అది అలవాటు, తింటాలే అనేసి తను చెప్తారు. చిన్నప్పుడు కూడా తను అలాగే టార్చర్ పెట్టింటారు. తను తిందాం అనుకునే లోపల అక్కడికి ఇంకా చూసి వస్తుంది, ఇప్పుడు నువ్వు తినాల్సిన అవసరం లేదు, నీకు ఉన్నాయి అంటే నేనేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ అంటే ఇంకా సరే అనేసి తను తినడు. ఒకప్పుడు తను ఎవరు పట్టించుకోలేదేమో, ఇప్పుడు తను వదిలింది. సో నేను ఎప్పుడు మీట్ అవ్వలేదు కదా, నా పేరు ఫ్రాంక్ అంటే నాకు తెలియదు, వాళ్ళు నేను
రోజు వచ్చి రియల్ ఫాదర్ దీనికి ఏమీ లేదు సంబంధం అంటే, ఫాదర్ నువ్వేంటి ఇలా చేస్తున్నావు అంటే, రిప్రెషన్ గురించి మాట్లాడుతున్నావా అంటే, సరే తన బదులు నేను డ్రింక్ చేస్తాను, మిమ్మల్ని హార్ష్గా మాట్లాడినది నేను డ్రింక్ చేస్తానని డ్రింక్ చేస్తుంది. ఇంకా సరే అనేసి తను వచ్చేసి లోపల పదవితో మాట్లాడమని తీసుకుని వాళ్ళ అమ్మ ముందర నీళ్ళు చేస్తాడు. సో నీళ్ళు చేసి ఏమైంది అంటే, మా నాన్నకి తనకి ఏమైందో తెలియదు, ఇంత ఇదిగా బిహేవ్ చేస్తారో నాకు తెలియదు వదిన. 3 years ముందు ఫ్యామిలీ వాళ్ళని చంపేసినప్పుడు ఇయర్స్ బ్యాక్ మా అన్న చాలా సఫర్ అయ్యాడు. సో మా ఫాదర్ కి తనకి ఇంత పాస్ట్ ఉంటుందో నాకు తెలియదు అనేసి అంటుంటే, సో ఏమంటున్నావు నువ్వు మిడిల్ ఫ్యామిలీలో నువ్వు ఎవరికి అవసరం లేదు, నేను ఎలా పెంచాను, నువ్వు ఎలా పెరిగావు, ఇలానే చేయాల్సింది, ఎప్పుడు యూజెస్ గా బిహేవ్ చేస్తావా నువ్వు అంటూ ఉంటే, నువ్వు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు, తనకి నచ్చినప్పుడు వదిలేయంటే, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే, ఇంకెవరు మ్యారేజ్ చేయడానికి నీకు దొరకలేదా అంటే, ఏదో ఒకటి చేసుకోవాలి కదా, నాకు తప్పదు కదా అంటే, సరే నచ్చకపోతే చెప్పు, నేను మ్యారేజ్ చేసుకుని నీకు అమ్మని చేస్తాను అనేసి అంటుంటే, ఇంకా వాళ్ళ అమ్మకి తనకి అఫైర్ అన్నట్టు తనకు తెలిసిపోతుంది. సో తను వచ్చేసి కొడుకు. సో ఆ విషయం తనకి తెలియదు, వాళ్ళ నాన్న వాళ్ళ ఎవరికి తెలియదు. సో తను అందుకనేసి తను పట్టుకొని కొడుతూ ఉంటే అంత లోపల వచ్చేసి సుసు తను కాపాడుతుంది. సుసు కాపాడితే ఏంటన్నా తను ఎందుకు కొడుతున్నావు అంటే, రేపు హెడ్లైన్స్ లో నువ్వు తనకు గొడవైనట్టు ఇది చేస్తున్నది అది అవసరమా అంటే, నేనేం చేస్తాను, నా కొడుక్కి టీచర్గా లెసన్ చెప్తున్నాను, అంతకు మించి ఇంకేం లేదు అంటే, సో పుణ్య ఏం తప్పు చేశాడనేసి నువ్వు డిసిప్లైన్ చేయాలనుకుంటావు, ఏదైనా చేయాలంటే మేము చేస్తాము, మీకు ఆ రైట్ లేదు, మీకు చేయాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా అంటూ ఉంటే, ఇంకా నువ్వేమనుకుంటున్నావు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావా, తను స్టాప్ చేయాలనుకుంటున్నావా అని అంటుంటే, ఇంకా తన ముందుకు వచ్చి అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అనేసి ఇంకా తను అరుస్తూ ఉంటారు. ఇంకా తను వచ్చేసి సరేలే చూద్దాం ఇప్పుడు కాదన్నట్టు తను మాట్లాడేసి వెళ్ళిపోతాడు. ఇంకా తను సైలెంట్ గా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంక వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకొని వెళ్ళేసి తను కాల్చాలనుకుంటారు. తన చేతిలో స్టాక్ ఉంటుంది కదా, అది చూస్తాడు. సో ఎవరు తను చేశారు ముందు కనుక్కోనేసి ఇంకా రంజో చెప్తూ ఉంటాడు. సరే అనేసి తను చెప్తాడు, వెళ్ళి కనుక్కోవాలనేసి అనుకుంటాడు. ఇంకా చెప్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ ఫోటోలు తీసుకునేసి బాధపడుతూ ఉంటాడు. ఎందుకు మేము అమ్మ ఫోటోని చించేస్తున్నావు అంటే, తను ఇంక మా ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఎందుకు తనకు ఒక షాడోలోగా అంటే నువ్వు ఫ్యామిలీకి సంబంధించినవా లేకపోతే మృగం ఫ్యామిలీకి సంబంధించి అంటే, ఏ ఫ్యామిలీ నాకు సంబంధం కాదు, నేను నిజంగా తన చేయి కాళ్ళని అడాప్ట్ చేసుకుని తను వాళ్ళ అమ్మ కాదంటే, మళ్ళీ కొంచెం ఏంటంటే తన ఇంకా లెస్లే కానీ అనేసి అంటుంటే ఇంకా తను ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా తనకు కాల్ చేస్తూ ఉంటారు. సో ఇంకా వాళ్ళ ఫాదర్ తను టార్చర్ పెట్టాడు, మా నాన్న నాకు ఏదో చేశాను తను ఎదిరించాననేసి తను నన్ను చిన్నప్పుడు 2 రోజులు అన్నం పెట్టకుండా వచ్చాడు. ఇప్పుడు ఆ తర్వాత తను ఆ రామిట్ పెట్టేవాడు. సో అప్పుడు తప్ప గత లేకుండా నేను తింటాను కదా అనేసి తను అలా చేసినాడు, మా నాన్న అంత క్లియర్ గా బిహేవ్ చేశాడు అనేసి తను చెప్తే, నువ్వేమనుకుంటున్నావు అంటే, మీ నాన్న నీకు బయట ఎలా బ్రతకాలో కూడా నేర్పించాడు అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నీకు ఒక విషయం చెప్తాను, మా అన్నని వదిలేసి వెళ్ళిపో, అంతకు మించి ఇంకేం లేదు అంటే, నా గురించి నీకు అనవసరంగా, నువ్వేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరంగా, నీ హెల్ప్ నాకు అవసరంగా, సరేనా నువ్వు ఫోన్ సార్ నాకు హెల్ప్ చేసావు కాబట్టి ఇప్పుడు నీకు హెల్ప్ చేశాను అనేసి తను చెప్పేసి వెళ్ళిపోతారు. ఇంకా రోజా వస్తాడు. పుణ్య వచ్చాడా అంటే, రాలేదంటే, చూడు ఏమైంది తను ఇంకా రాలేదంటే, తను వస్తాలే నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి తను చెప్తుంటాడు. సో తను ఎప్పుడు వాళ్ళ బయాలజికల్ ప్రాబ్లమ్ సస్పెక్ట్ చేస్తుంటారు. అసలు ఏమైంది అంటే, పిల్లలు మారిపోయారు, అప్పుడు మీ అమ్మని డౌట్ పడినాడు మీ నాన్న, తర్వాత తెలిసింది ఇలా పిల్లలు మారిపోయాడు అనేసి, అందుకనేసి ఆ తర్వాత తను బయటకు వచ్చి అప్పుడు తనతోనే ఉన్నాడు అనేసి తను చెప్తూ ఉంటుంది వాళ్ళమ్మ. అదేం తన గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా తను చెప్తుంటే, సరేలేమో అనేసి ఇంకా తను చెప్తూ ఉంటాడు. సరే ఇంకా వాసవి గురించి ఏమనుకుంటున్నావు అంటే, తను మంచోడు అనేసి తను చెప్తుంటే, తను ఇష్టపడుతున్నావు అంటే అంత సీన్ లేదులే అనేసి ఇంకా హై అంటుంటుంది. అంతలోపల అక్కడ బాబు వస్తాడు. సో వచ్చేసి ఏమైందిరా ఏమంటే, ఇక్కడ ఆర్గనైజర్గా కొంతమంది అమ్మాయిలు చేస్తున్నారంటే, సరే తన ఫుడ్ పెట్టి నువ్వు ఇంకోసారి ఏమైనా చెప్పాలంటే ఇక్కడ రావద్దు, నీకు చాలా డేంజరు, సో సరేనా అనేసి తను చెప్పి పంపించేస్తాడు. ఇంకా నాని ఏమైంది అనేసి హుయా వాళ్ళు వచ్చేసి అక్కడ వెతుకుతూ ఉంటే, హుయా ఏమైందంటే ఎవరో ఒకతనితో వెళ్ళిపోయింది అనేసి అని చెప్తుంటే, ఎవరు అబ్బాయి అంటే నాకు తెలియదు నేను చూడలేదు అంటుంటే, అంతలోపల కొంతమంది బయట నుంచి వస్తారు పిల్లకాయలు బయట అడుక్కొని.
అయితే లోపల అబ్బాయి ఉంటారు, ఏమైందిరా ఏంటిరా ఈ క్రీమ్ అనేసి. ఇంకా ఆ ముఖానికి ఏదో క్రీమ్ ఉంటుంది. సో ఆ క్రీమ్ గురించి అడుగుతాడు. ఏంటి ఆ ఫేస్కి ఇక్కడ ఉంది, ఏంటి ఈ క్రీమ్ అనేసి అడుగుతూ తను చేసి అడిగితే తనకి డౌట్ వస్తుంది. ఎక్కడిది అన్నట్టు చూస్తాడు. తను ఏదో చెప్పించుకుంటాడు. ఏమైంది, మీ ఇంజురీస్ ఇప్పుడు ఎలా ఉంది, బాగుందా అనేసి అంటుంటే, నేను ఇంకా చచ్చిపోలేదు లేదా అని అంటే, నువ్వు నీ మైండ్ ని సెట్ చేసుకున్నావా లేదా అనేసి అంటుంటే, దేని గురించి అనేసి తను అడుగుతూ ఉంటుంది. నీకు 2 చాయిస్ ఇచ్చాను కదా, ఒకటి ఇక్కడ ఉండడం, నీకు వెళ్ళిపోవడం, లేకపోతే ఎక్స్పోజ్ చేస్తానని చెప్పాను కదా అంటే, సో నేను వెళ్ళాను అని చెప్తూ ఉంటే ఇంకా లోపల వస్తారు. సో ఏమైంది ఏమి అంటే, తన అవుట్ఫిట్ ఇది బాగుంది కదా అంటే, సో లేదా ఆ రోజు తను పుణ్య ట్రై చేశాడు అంటే, సరే ఇప్పుడు ఏం బాగుంది ఏమంటే, సో మనం తొందరగా మ్యారేజ్ చేసుకుంటున్నాం కదా, మీ మదర్ హెల్ప్ చేస్తారు, తర్వాత మా మ్యారేజ్ తర్వాత ప్రియాకి కున్యుకి మ్యారేజ్ చేయమని చెప్పాను, మ్యారేజ్ చేసుకుంటాను అనేసి ఇంకా కున్యు అంటుంటే, సరేలే అమ్మ తను మ్యారేజ్ చేసుకోకపోతే పర్వాలేదులే అమ్మ అనేసి బాగా అంటుంటారు. నీకు నచ్చకపోతే మా ఫ్యామిలీలో ఎవరో ఒక మ్యాచ్ చేస్తారులే, అక్కడ మ్యాచ్ చేసుకుని చూడు అనేసి ఇంకా చూస్తూ మాట్లాడుతూ ఉంటే, అవునా అనేసి తను మాట్లాడుతుంటుంది. సిస్టర్ ఇలా బాగా తొందరగా మ్యారేజ్ చేసుకుంటారు కదా, కానీ బాలను చూస్తే తనకు నీకు తెలియదా తన ట్రూ కలర్స్ ఏంటో, తన నిజం ఏంటో నీకు తెలియట్లేదా, అసలు తన ఫ్యామిలీనే కాదు, ఏం మాట్లాడుతున్నారు అంటే తన ఫ్యామిలీనే కాదు అనేసి అని చెప్పబోతుంటే తన డ్రెస్ పడేస్తుంది. ఇంకా ఆ డ్రెస్ గ్రూమ్ డ్రెస్ చూస్తే అంతా పిచ్చిలు చేసి ఉంటుంది. సో నేను అలా చేయలేదమ్మా అని చెప్తూ ఉంటే, సో అది కాకపోతే వేరే చేస్తాంలే అనేసి తను చెప్తూ ఉంటాడు. ఇంకా నేనేం చెప్తున్నానో నీకు అర్థం కావట్లేదా అనేసి అంటూ ఉంటే, తను నమ్మదు, తను మంచిది కాదు, తను డిజర్వ్ కాదు అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా చెప్తూ ఉంటాడు, నీ బ్రదర్తో నువ్వు ఇలానే మాట్లాడేది, చిన్నప్పటి నుంచి ఇంతేరా అనేసి ఇంకా తను కొడితే తను వెళ్ళిపోతుంది. ఇంకా ఏమైంది అపాలి చెప్పమంటే తను చెప్పలేడు అనేసి తను వెళ్ళిపోతాడు. ఇంకా తను కొట్టేసరికి వెళ్ళిపోతాడు. ఇంక అంతలో రాజా వచ్చేసి, నీకు తెలుసా ఎవరు ఇదంతా వాళ్ళ చేతికి ఇది చేసినారు అనేసి అడుగుతూ ఉంటే, ఇంకా తనకి తెలుసుకుంటాడు. తెలుసుకునేసి ఇంకా ఎవరు ఇదంతా చేసిందంటే హుయా ఫ్యామిలీ వాళ్ళు చేశారు అనేసి అంటుంటే, నీకు తెలియదు ఆ మాత్రం అనేసి ఇంకా వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంటే, వాడు చేసిన దానికి వాడు పడిన వాడు జరిగింది, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదన్నట్టు తను మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తను వచ్చేసి, నువ్వు తెలిసే కదా బ్రో పంపించావు అనేసి తను చెప్పినవన్నీ గుర్తొస్తుంది ఉంటుంది. సో ఎవరు చేశారంత అని చెప్పేసి వెళ్ళిపోతాడు. వాళ్ళు వెతుక్కుంటూ, ఎందుకు వచ్చినావు, ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చినావు, హుయా ఫ్యామిలీ వాడు హర్ట్ చేశాడు, మీరు ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇస్తావా, ఇప్పుడు ఎక్స్ప్రెషన్ ఇస్తావా లేకపోతే నాకు 100 బుల్లెట్స్ ఇస్తావా అంటే ఉంటే, సరే లేకపోతే న్యూస్ పేపర్ లో చెప్పేస్తాను ఇదంతా అనేసి తను చెప్పి బెదిరిస్తాడు. సో నువ్వు అందుకోసం వచ్చావా అనేసి అంటుంటే, ఇప్పుడు నువ్వు ఇస్తావా లేదా అన్నట్టు తను చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హై వచ్చేసి ఏదో చేయడానికి వెళ్తూ ఉంటుంది. అంత లోపల అక్కడ బోజు కూడా ఉంటాడు. ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి అంటూ ఉంటే, ఏం లేదు ఊరికి అలా తిరుగుతున్నాం, తిరగకూడదా అంటే వాలంటీర్గా వర్క్ చేస్తున్నాను, నా ఫ్యాన్స్ ఉంటారు కదా, సో రివార్డ్ కోసం వచ్చాను, అంతకుమించి ఇంకేం లేదు అనేసి తను చెప్పేసి హోయా పూజ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకా తను వచ్చేసి ఎంతసేపటికి రాకుండా ఉంటే, ఆయన వచ్చేటట్టు ఉంది, మీరు ఇంక వెళ్ళొచ్చు, పుణ్య భారతి గురించి ఏ న్యూస్ రాదు, నువ్వు వెళ్ళిపో అంటుంటే, నీకు అసలు బాధే లేదు, అసలు నీ తల్లివేనా అన్నట్టు తను మాట్లాడతాడు. సో పుణ్య 3 years నీ దగ్గరే పెరిగినాడు కదా, ఇప్పుడు నాకు అవసరం లేదు, తన గురించి నేను ఎక్కువ వరి అవ్వాలంటే, చాలా మంచి తల్లివిలే నువ్వు అనేసి, నేను ఇక్కడే ఉంటాను తను వచ్చేవరకు అని చెప్పేసి అడుగుతుంటే, ఇంకొచ్చేసి ఇంకా చూసి వచ్చేసి, నువ్వు నిజంగానే బుల్లెట్స్ కోసం వచ్చింటే బుల్లెట్స్ వచ్చి ఇచ్చి పంపించేసిన వెంటనే అయిపోయింటారు, తను ఇంకా వెళ్ళలేదంటే మీరు తన కోసం స్టాండ్ తీసుకున్నారు, తనంటే మీకు ఇష్టం ఉంది అంటే, నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు, నా గురించి నీకేం కావాలి నా తరపు నుంచి అంటే, నాకు ఎలక్ట్ క్లబ్లో పార్ట్నర్షిప్ కావాలి, దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, మీరు జాయిన్ చేపిస్తారంటే అది అంత ఈజీగా జరిగే పని కాదు, సో దాని మీద నువ్వు ఆశలు పెట్టుకోవద్దు, అది జరగదు, నువ్వు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అంటే అనేసి తను చెప్తాడు. సో తనకి హోప్ పోతుంది, నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టు తను చెప్పేసి తను వెళ్ళిపోతాడు. అంతలో ఒక ఎపిసోడ్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.